హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఇక వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయనున్నట్లు ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ముందుగా తొలి విడతగా 18,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రోస్టర్ పాయింట్లతో నియామక నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇక వరుసగా ఉద్యోగ ఖాళీల భర్తీ, చురుగ్గా కార్యాచరణ, ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, ప్రయత్నాలు ముమ్మరం చేసిన సర్కార్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. పూర్తి వివరాలు అయితే ఒకసారి చూద్దామండి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తద్వారా నిరుద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చడంతో పాటు విపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి. గతంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా అందులో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలకు నోచుకోలేదండి. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి కొత్త షెడ్యూల్కి అనుగుణంగా నోటిఫికేషన్స్ని అయితే జారీ చేయనున్నారు. ఇక్కడ త్వరలో 2 కొత్త నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు. త్వరలో 2 కీలక నోటిఫికేషన్స్ అని గ్రూప్ పోలీస్ గురుకుల ఉద్యోగాలు తర్వాతే అనేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముందుగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం చూసుకుంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు. అలాగే గురుకుల, సింగరేణి కాలరీస్, ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని రాబోయే రోజుల్లో విడుదల చేయనున్నారండి. జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. అలాగే ప్రస్తుతానికి తొలి విడతగా అంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీ కోసం, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఈ నెలాఖరులోగా తొలి విడతగా 2 కీలక నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలు మొత్తం 14,236 ఉద్యోగాల భర్తీ కోసం అయితే ముందుగా నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. మహిళా అభ్యర్థులకి ఈ వార్త ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా 4,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించింది. ఈ 3 విభాగాల్లోనూ మొదటి విడతలో పూర్తి చేసి
యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, మొదటి విడతగా అంగన్వాడీ ఉద్యోగాలని, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టులని, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక తర్వాత విడతలో వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి సమాచారం అందినా కానీ లేటెస్ట్ అప్డేట్ రూపంలో మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.